ఉత్తరప్రదేశ్లో పారిశ్రామికంగా అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతం నోయిడా. దేశ రాజధానిలో కలిసిపోయినట్టు ఉండే ఈ నియోజకవర్గంలో భాజపా తరపున కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్ బరిలోకి దిగినందున ఇప్పుడు ఆ స్థానంపై అత్యంత ఆసక్తి పెరిగింది. భాజపాకు సురక్షిత స్థానమని భావించి పంకజ్ సింగ్ బరిలోకి దిగితే సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ కూటమిగా ఏర్పడడంతో రాజకీయ సమీకరణాలు మారాయి. సీఎం అఖిలేష్ కామ్ బోల్తా హై అంటూ చేస్తున్న ప్రచారం కమలనాథులకు కలవరం పుట్టిస్తోంది. 2012-2014 ఎన్నికల్లో నోయిడాలో కాషాయ జెండా ఎగురవేసిన కమల దళం ఈసారి నిలబెట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. పంకజ్ సింగ్ ఎన్నికను పార్టీ అగ్రనాయకత్వం సవాల్గా తీసుకుని కేంద్ర మంత్రులతో ప్రచారం చేయిస్తోంది. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో భాజపా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నియోజకవర్గాల్లో నోయిడా ఒకటి. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్ బరిలోకి దిగడమే అందుకు కారణం. పంకజ్ సింగ్ మొదటిసారి ఎన్నికల్లో నిలిచి అదృష్టం పరీక్షించుకుంటూ ఉండడం నోయిడాకు మరింత ప్రాధాన్యం పెరిగింది. అమిటి విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా పొందిన పంకజ్ 2002 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. రాజ్నాథ్ సింగ్ సొంతూరు చందౌలి నుంచి 2007 ఎన్నికల్లోనే పోటీ చెయ్యాలని ప్రయత్నించినా ఇప్పటికీ ఆయన కల ఫలించింది. ప్రస్తుత ఎమ్మెల్యే విమలా బాతంను పక్కన పెట్టి ఆయన్ను బరిలో దించింది. పంకజ్ ఎన్నిక కేంద్ర మంత్రి మహేష్ శర్మకు సవాల్గా మారింది. 2012 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన 2014లో లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో విమలా బాతం దాదాపు 60,000 బంపర్ మెజార్టీతో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిపై విజయం సాధించారు. కాంగ్రెస్ 3వ స్థానంలో నిలవగా బీఎస్పీ ఉప ఎన్నికకు దూరంగా ఉంది. విమలా బాతం గెలుపొందినా ఆ ఘనత కేంద్ర మంత్రి మహేష్ శర్మకే దక్కింది. వృత్తిరీత్యా వైద్యుడైన ఆయన కైలాష్ ఆసుపత్రులు, స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చేపట్టిన కార్యక్రమాల వల్ల మంచి పేరు పొందారు. గతంలో బీఎస్పీ ఖాతాలో ఉన్న నోయిడా శాసనసభ స్థానాన్ని 2012లో తొలిసారి దక్కించుకున్న భాజపా 2014 ఉప ఎన్నికల్లో సీటును నిలబెట్టుకుంది. కానీ ఈసారి గెలుపొందడం అంత సులభంగా కనిపించటం లేదు. దేశ రాజధాని ఢిల్లీకి పక్కనే ఉన్న నోయిడాలో మొత్తం 4,28,259 మంది ఓటర్లున్నారు. ఎప్పుడూ కుల సమీకరణాలపై ఆధారపడే ఎస్పీ ఈసారి అభివృద్ధి నినాదాన్ని ఎత్తుకుంది. సీఎం అఖిలేష్ కామ్ బోల్తా హై అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన హయాంలోనే నోయిడాలో మెట్రో రైలు, పైవంతెనలు సహా ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. కాంగ్రెస్తో దోస్తీ వల్ల రాజకీయ సమీకరణాలు మారి ఆ కూటమి బలంగా కనిపిస్తోంది. హస్తం ఓట్లన్నీ ఎస్పీకి వస్తే కూటమి విజయావకాశాలు మెరుగవుతాయి. అదే నమ్మకంతో 2012 ఎన్నికల్లో ఓటమి పాలైన పార్టీ అభ్యర్థి సునీల్ చౌదరిని పోటీకి దించింది. 2014 ఉప ఎన్నికకు దూరంగా ఉన్న బీఎస్పీ కూడా బలంగానే ఉంది. నోయిడా పార్టీకి సురక్షిత స్థానమని భావించిన పంకజ్ సింగ్ను పోటీకి దించిన కమలదళం పరిస్థితులు మారడంతో వ్యూహాలకు పదును పెట్టింది. ఈ నేపథ్యంలో పంకజ్కు మద్దతుగా కేంద్ర మంత్రులు ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. పంకజ్ సింగ్ కూడా కారణీ సంక్షేమ సంఘాల్ని కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కేంద్రం చేపట్టిన పనుల్ని అఖిలేష్ తనవిగా చెప్పుకుంటున్నారని, రాష్ట్రంలో భాజపా అధికారంలోకొస్తే అవినీతి పరుల అంతు చూస్తామని హామీ ఇస్తున్నారు. కేంద్ర మంత్రి మహేష్ శర్మ పేరు ఒకసారి ఆ పార్టీకి కలిసొస్తుందా, లేక కామ్ బోల్తా హై అన్న అఖిలేష్ నినాదం ఓటర్లను ఆకట్టుకుంటుందా, లేక వారిద్దరినీ కాదని మళ్లీ బీఎస్పీ తన స్థానాన్ని ఎగరేసుకుపోతుందా అన్నది మార్చి 11న తేలుతుంది.